వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కొంత వయసు వచ్చే వరకు ఎవరైనా ఏ పనైనా చేయగలరండి. కానీ వయసు పైబడిన తర్వాత, ఉదాహరణకి 60 సంవత్సరాలు పైబడిన తర్వాత చాలామంది ఈ పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే, మాకు ఆ శక్తి ఉంది, మేము ఇంకా కుర్రవాళ్ళమే, నాకు ఎనర్జీ ఉంది, నాకేం అవ్వదు అని చాలా ఎలా పడితే వాళ్ళు బిహేవ్ చేస్తుంటారండి. అది ఏమవుద్దంటే ఆ కుటుంబం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే ఆ కుటుంబ సభ్యుడు పెద్దాయనకి అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి ఏమైనా ఇబ్బంది జరిగితే, ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా గొడవ అయితే మొత్తం కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అవుతుందండి. అందరూ కూడా ఇబ్బంది పడతారు. ఈ రోజుల్లో కొడుకు కానీ, కోడలు, కూతురు, అల్లుడు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారండి. ప్రతి నిమిషం ఎంతో విలువైనది వాళ్ళకి. అసలు వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్, వాళ్ళ ప్రాజెక్ట్ వర్కులు, వాళ్ళ స్కూల్ నుంచి బయట పిల్లలు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు. ఇదివరకంటే పని చేయకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదండి. ప్రతి ఒక్కరూ కూడా పెద్దవారు అందరూ కూడా సీనియర్ సిటిజన్లు వాళ్ళ యొక్క బాధ్యత తెలుసుకొని మనం కొన్ని పనులు చేయకూడదు, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మూర్ఖత్వంగా ఉండకూడదు, నోటికొచ్చినట్టు మాట్లాడటం ఉండకూడదు, కొన్ని పనులు చేయకూడదండి. అది ఉదాహరణకి కొన్ని మనం తెలియకుండానే మన ప్రమేయం లేకుండా కొన్ని పనులు జరిగితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. దానికి తప్పదు, అది మన ప్రమేయం లేకుండా. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో ఎద్దులు 2 పోట్లాడుకుంటూ గబుక్కుని మీ మీదకి వచ్చేసినాయి, లేదంటే కుక్కలు 2 పోట్లాడుకుంటూ మీ మీదకి వచ్చేసి మీ కాళ్ళ సందుని చెల్లిపోయి మీరు పడిపోయారు. అది మీ ప్రమేయం లేదు. కానీ మీ తెలుసుండి మీ ప్రమేయంతో మీరు పెద్ద ఏమీ అవదనుకుని, ఉదాహరణకి పెద్ద నిచ్చెన ఉంది, లేదంటే స్టూల్స్ ఉన్నాయి, లేదంటే మేడ మీద ఏదో అటకెక్కి పనులు చేయాలి. మీరు చిన్నప్పుడు చేశారు, కరెక్టే, వయసులో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు స్టూల్స్ ఎక్కడం నాకేమవుదు, నేను జాగ్రత్తగా ఉంటాను, కుర్చీ మీద కుర్చీ వేసి ఎక్కడం, మెట్లు ఎక్కడం, ఇది ఎత్తైన ప్రదేశం నుంచి వెళ్ళి పనులు చేయడం, ఇవన్నీ ఏమైనా జరిగింది అంటే ఏదైనా ఇబ్బంది అయితే ఎంత హాస్పిటల్ చుట్టూ తిరగాలి, వాళ్ళ పనులు మానేసుకోవాలి, పిల్లలందరూ ఇబ్బంది పడతారండి. ఇది కొన్ని పనులు ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్లు 60 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని పనులు చేయకూడదు. హఠాత్తుగా లేచి నిలబడడం, హఠాత్తుగా వెనక్కి వెళ్ళిపోవడం, అకస్మాత్తుగా పనులు చేయటం, అలా ఏం చేయకూడదండి. మంచం మీద కూర్చున్నటువంటి ఒకేసారి వెనకాల పడిపోతారండి పడుకోవడానికి. అలా చేయకూడదు. నెమ్మదిగా ఒక చెయ్యి యొక్క మన సపోర్ట్ తీసుకుని నెమ్మదిగా పడుకోవడం. తినటంలో కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలండి. లేదంటే మసాలాలు లేదా పడని వస్తువులు తినేసారనుకోండి, మీ చిన్నప్పుడు ఇప్పుడు పడని వస్తువులు తిన్నారనుకోండి, రాత్రులు లేచి కూర్చుంటారు, గొంతుకులో ఇబ్బంది అవుతుంది, కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి, కాళ్ళు వంకర్లు పోతుంటాయి, చేతులు వంకర్లు పోతుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అనారోగ్యపు ఆహారపు అలవాట్లు. మీరు తప్పకుండా కొన్ని పనులు చేయకూడదండి. దాంట్లో స్టూల్స్ మీద కానీ నిచ్చెనలు కానీ ఎక్కడం కానీ చేయకూడదు. అలాగే బరువైన పనులు, చాలా బరువైన నాకు మీరు ఎత్తినంతకాలం ఎత్తారు, ఇప్పుడు ఎత్తగలిగిన శక్తి ఉన్నా సరే మీరు ఎత్తకూడదండి. బరువైన పనులు చేయకూడదు. నేను చాలామందిని చూస్తుంటాను, బస్సుల్లోనూ ట్రైన్లోనూ వెళ్తున్నప్పుడు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇలాగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఇలా బస్సు ఎక్కుతున్నాను లేకపోతే ఇలాగా అనేసి, అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ లేకుండా, ఏకాగ్రత లేకుండా ఎవరితో యథాలాపంగా మాట్లాడుతూ బస్సులో ఒక సీట్ నుంచి ఇంకో సీట్లోకి వెళ్తుంటే ఆ డ్రైవర్ మూవ్ చేసేటనుకోండి, వీళ్ళు పడిపోవడానికి అవకాశం ఉంది. అలాగా బస్సులో డ్రైవరు సడన్గా మూవ్ చేయడం వల్ల పడిపోయిన వాళ్ళు ఎంతోమంది నేను చూశాను. వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిపోయి ఫ్రాక్చర్స్ అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలందరూ ఇబ్బంది పడతారు. కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు. చుట్టాలు, వాళ్ళ చదువులు, పిల్లల చదువులు, వాళ్ళ పనులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మీరు కొన్ని అర్థం చేసుకోవాలి ఈ సీనియర్ సిటిజన్లు. ఇది మన పిల్లలు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను నీకు పుట్టానా, నువ్వు నాకు పుట్టావా, నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటే కొన్ని విషయాలు మనకంటే పిల్లలకి బాగా తెలుస్తాయి. ఆ తల్లిదండ్రుల కంటే ఈ టెక్నాలజీ వలన కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అది చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి.
వినే శక్తిని డెవలప్ చేసుకోవాలండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మన పిల్లలు కానీ మన శ్రేయోభిలాషులు కానీ చెప్పేది వినటం నేర్చుకోవాలి. మూర్ఖత్వంగా ఉండకూడదు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదన్న మాట అనకూడదు. నువ్వు ఏమైనా చెప్పింది విని అదేమైనా ఉపయోగపడుతుందా లేదు చూసుకోండి. ఉపయోగపడితే అది ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ తెలుసు, వింటే ఏమవుతుంది, మీకు పెద్ద కష్టమే ఉంది దాంట్లో. చాలామంది చిన్నప్పుడు ప్యాంట్లు నిలబడి వేసుకుంటూ కానీ లోదుస్తులు వేసుకున్నప్పుడు ఇలాగా నిలబడి వేసుకున్నప్పుడు చక్కగా వేసుకునేవాళ్ళం. కానీ కొంత వయసు అయితే ప్యాంట్ వేసుకున్నప్పుడు తప్పని పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువసేపు నిలబడినా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని మన వయసు మన శరీరం చెప్తుంటుంది. ఇగో ఎక్కువసేపు మీరు నిలబడలేరు, ఎక్కువసేపు నడవలేరు. ఇంట్లో లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఉన్నా సరే నేను మెట్లో ఎక్కగలను, నాకు ఆ శక్తి ఉందంటే ఓకే. కానీ అర్థం చేసి అది జారుడు బాగుందా, లేకపోతే ఇలా ర్యాంప్ లాగా ఉంటుందండి. మెట్లు ఉంటుంది, ర్యాంప్ ఉంటుంది. మీరు మెట్ల వైపు దిగకుండా ఎక్కకుండా ర్యాంప్ వైపు నడవడం, ర్యాంప్ వైపు అంటే దిగడం కానీ ఎక్కడం చేశారనుకోండి, అది జారి పడ్డారనుకోండి ఇబ్బంది అవుతుంది. అది ఏమైనా సీనియర్ సిటిజన్లు బరువు పనులు చేయకూడదు. చేయగల శక్తి ఉన్నా సరే బాత్రూంలో స్నానం చేసినప్పుడు ఎక్కువగా ఏమంటున్నారంటే, అమెరికాలో కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక 50,000 to 60,000 పీపుల్ బాత్రూంలో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఇది ఈ యొక్క అంటే మనకి నిపుణులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, పెద్దవాళ్ళు స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లోర్ ఎలా ఉంది, గోడకి పట్టుకుని ఉండేలాగా చూసుకోవాలి. సడన్గా లేవటం, సడన్గా కూర్చోవడం, సడన్గా వంగడం, సడన్గా వెనక్కి తిరగడం, సడన్గా ఈ రైట్కి తిరగడం, లెఫ్ట్కి తిరగడం, వెనక్కి వాలటం, ఏమి సడన్ అన్నీ అకస్మాత్ పనులు ఏమి చేయకూడదండి. అది కళ్ళు తిరగడం ఇవన్నీ వస్తాయి, ఇబ్బంది అవుతుంది. సీనియర్ సిటిజన్లు ఎప్పుడు కూడా ఆరోగ్యపు అలవాట్లు అనారోగ్యపు ఆహారపు అలవాట్లు ఉండకూడదు ఏంటి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. 40 నిమిషాల నుంచి 1 అవర్ లోపు ఎక్సర్సైజ్ చేయాలి, చక్కటి నిద్రపోవాలి. మీకు రాత్రులు నిద్ర పట్టట్లేదు అనుకోండి, అది ఎందువలన మీరు అనవసర విషయాలు మాట్లాడుకుంటూ కూర్చుంటే, అనవసరమైన విషయాలు మాట్లాడటం కానీ లేదంటే అనవసరంగా ఆలోచించడం జరిగితే అది మీకే ఇబ్బంది. రాత్రులు నిద్ర రాదు. అది వేరే వీడియోలో చెప్తాను. రాత్రులు నిద్ర పట్టకపోతే ఏం చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంది. అలాగే మసాలాలు తిన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా అనవసరమైన విషయాలు మాట్లాడటం, పిల్లల విషయంలో వాళ్ళు సలహా అడిగిన ఆవుపని సలహాలు ఇచ్చేయడం, పిల్లల చదువు విషయంలో మీరు సలహాలు ఇచ్చేయడం, వాళ్ళని పిల్లలు పెంచే క్రమంలో మీ సలహాలు, మీ మెథడ్లు, మీ తాతగారు, మీ నాన్నగారు, ఇవన్నీ విషయాలు ఎలా పెరిగారు, ఎలా చేశారు, డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు, ఇవన్నీ ఈ జనరేషన్ చెప్తే వాళ్ళు వాళ్ళు విన్నా కొద్ది ఇబ్బంది పడతారు. మన పిల్లలైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి. ఎవరైనా మన పిల్లలు చుట్టాలు వచ్చారనుకోండి, లేకపోతే మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మన చుట్టాల్లోని ఆ ఏజ్ వాళ్ళందరూ కూర్చుంటే మనం దాంట్లోకి పెద్దవాళ్ళు వెళ్ళిపోయి కూర్చోకూడదు. వాళ్ళు పిలిచేదని సలహా అడిగితే తప్పకుండా చెప్పాలి. ఇలాగా మీరు కొద్దిగా జ్ఞానంగా ఈ వీడియో అందరూ కూడా ఇంకా ఏం చెప్తే బాగుంటుందో మీ కామెంట్ రూపంలో చెప్పండి. మా నాన్నగారు ఇలా చేస్తారు, మా అమ్మగారు ఇలా చేస్తారు, లేదంటే ఇంకా ఈ పాయింట్లు చెప్తే బాగుండేది అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీరు తప్పకుండా ఈ వీడియోని పిల్లలైతే మీ అమ్మా నాన్నలకు చూపించండి. ఎవరైతే ఈ పెద్దవాళ్ళు ఈ వీడియో చూడట్లేదో పిల్లలు ఎవరైనా చూస్తే మాత్రం తమ తల్లిదండ్రులకి ఈ యొక్క వీడియో చూపించాలి. ఎక్కువ మాట్లాడే కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు తగ్గించుకోవాలి. ఎక్కువగా మనం వినటం నేర్చుకోవాలండి. ఎంత వింటే అంత జ్ఞానం వస్తుంది, అంత మనకి పేరు వస్తుంది. లేకపోతే ఎక్కువ పెద్ద ఆయన ఎప్పుడు చూసినా ఏదో మాట్లాడుతుంటాడు, చేదస్తం పెరిగిపోయింది అని నోటికి వచ్చినట్టు మనం మాట్లాడుతుంటే పిల్లలు ఈ మాట అంటారు, చేదస్తం పెరిగిపోయింది, వయసు పెరిగింది, చేదస్తం పెరిగింది అంటుంటారండి. మరి బస్సుల్లోనూ ట్రైన్లోనూ ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడడం, బస్సులో సీట్లు మారడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడు ఆ యొక్క రాడ్స్ పట్టుకోవాలండి. ఆ సీట్లకు ఉన్న సపోర్ట్ అది పట్టుకోవాలి. మెట్రో ట్రైన్లో చూస్తుంటాం, అది ఆగినప్పుడు సడన్గా ఆగుతుంది, ఆ జక్క పక్క అటు ఇటు పడిపోతుంటారు. ఎక్కువ మంది నేను చూసాను అన్నమాట. మేము అందరం చూసిన మాకు తెలిసిన వాళ్ళందరం జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతాం, అది చెప్తాం.
ఏమంటే ఇది సడన్గా ఆగుతుంది, మీరు జాగ్రత్త గట్టిగా దాన్ని పట్టుకోండి అని చెప్పి చెప్తుంటాం. ఏదేమైనా పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు అందరూ కూడా కొద్దిగా పిల్లలకి ఇబ్బందులు లేకుండా చూడాలి. వాళ్ళ ఇబ్బంది కలిగించేలాగా మనం ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు ఆనందంగా, వాళ్ళ పిల్లలందరూ ఆనందంగా ఉండాలి. ఆ తల్లిదండ్రుల గురించి మా అమ్మా నాన్నలు ఎంతో మంచివాళ్ళు, మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించరని ఒక పేరు మీరు సంపాదించుకోవాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.